చేస్తానన్నది కదా, ఇంకా చేయలేదేమి. సరే పద వెళ్ళి అడుగుదాం. మమ్మీ, నువ్వు వెయిట్ లాస్ చేస్తానని పౌడర్ చేస్తానన్నావు కదా, మరి ఇంకా చేయలేదెందుకు? ఇప్పుడు చెయ్యాలైతే చేస్తాను. ఈ రోజు నుంచి రోజు మీరు తాగకపోతే అప్పుడు ఉంటుంది మీకు. హలో ఫ్రెండు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ రెసిపీకి మనకి ఏమేమి కావాలి అని అంటే మెంతులు, వాము, నల్ల జీలకర్ర, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ నల్ల జీలకర్ర వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం ఈ 3 ఎక్కువ క్వాంటిటీ ఏంటి తీసుకోవాలి అని అంటే మెంతులు ఎక్కువ క్వాంటిటీని తీసుకుని అవి ఒక 2 minutes అలాగా బాగా దోరగా వేయించిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలాగే వాము మనం ఎప్పుడైనా 100 grams మెంతులు తీసుకోవాలి. అలాగే వాము 60 grams తీసుకోవాలి. 40 grams మీకు నల్ల జీలకర్ర తీసుకోవాలి. మీరు ఇలా గ్రామ్స్లో తీసుకుంటే, నేను అలా కాదు తీసుకున్నది, నేను స్పూన్స్ వైజ్ నేను క్వాంటిటీని తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి నేను నార్మల్గానే అయితే తీసుకున్నాను. నల్ల జీలకర్ర అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు మామూలుగా నువ్వుల టైప్లో కూడా ఉంటుంది, అది అయితే కాదు, ఈ టైప్లో ఉన్నది తీసుకోండి. ఇవన్నీ వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేయాలి. ఈలోగా ఒక చిన్న కథనైతే మనం వినేద్దాం రండి. ఒక గ్రామంలో ఓ కాకి, ఎద్దు ఉండేవి. ఈ 2 మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుండి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత తెలివి లేని దానివి అనుకోలేదు. తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనులకు కొరకు రైతు వాడుకుంటున్నాడు అని చెప్తుంది. నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావేంటి? నన్ను చూడు, ఏమీ కష్టపడను, ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుంటూ పోతూ ఉంటాను అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు ఏమో విచారంగా లేదు. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. స్మెల్ బాగుందా? అయితే రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక చిన్న స్పూన్ వేసుకొని ప్రతిరోజు తాగాలి. నీకు వేరే డ్రింక్ తయారు చేస్తాను, ఇది కొంచెం బాగా. అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెబుతుంది. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, కష్టంలోని సంతోషం కష్టపడిన వారికే తెలుస్తుంది. జై కిసాన్, జై జవాన్. జీలకర్ర వాడటం వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే 2 ముక్కల్లో అయితే ఈరోజు వినేద్దాం రండి. బరువు తగ్గించడానికి, అలాగే మన నడుం చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది దగ్గు, జలుబు ఉన్నవారికి, అలాగే తలనొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గుండెలో ఉన్న రక్త కొలెస్ట్రాల్ని కూడా స్థాయిని తగ్గిస్తుంది. కానీ ఒకటేంటంటే, నైట్ పడుకునే ముందు ఇది హాట్ వాటర్లో కలుపుకొని లైట్గా ఒక స్పూన్ వేసుకొని, కానీ చాలా చేదుగా కూడా కొద్దిగా ఉంటుంది. నేను 2017లో ఇది యూజ్ చేశాను, నాకైతే బాగా వర్క్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. చాలా ఈ పౌడర్ మనం ఇది వాటర్ తాగిన తర్వాత మరి ఇంకే ఫుడ్ తినకూడదు, అప్పుడే పనిచేస్తుంది ఇది బాగా. ఈ పౌడర్ ఇప్పుడు తయారు చేసే పౌడర్ వచ్చి మా చిన్నదానికి మనం తీసుకునే 3 items కూడా ఈక్వల్గా ఉండాలి. ధనియాలు 2 spoons, అలాగే జీలకర్ర 2 spoons, సోంపు కూడా 2 spoons తీసుకుని అవి కూడా ఒక 2-3 minutes బాగా వేయించిన తర్వాత పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీనివల్ల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా మెరుగుపడుతుంది. ఈ పౌడర్ కూడా చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇది ఎందుకు అనంటే, నేను ముందు చేసిన పౌడర్ ఏంటంటే చేదుగా ఉంటుంది, అది తాగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇదైతే ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అలా కాదు అని అనుకుంటే లెమన్, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టమక్ కూడా చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఆ పౌడర్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి.